Why
ఆటగాలైనటువంటి అమ్మవారి ప్రభుత్వ పాత్రలు కావాలని మరీ మరీ కోరుకుంటున్నాం. దుర్యోధన మత అనే ఘట్టంలో అత్యంత వైభవోపేతంగా దుర్యోధన పాత్ర ధరించగలిగినటువంటి సమర్థులు కీర్తి చేసినటువంటి సిద్ధిరెడ్డి పెద్దరెడ్డి గారు వారి జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యులైనటువంటి వారి కుమారులైన మునికృష్ణారెడ్డి రామరెడ్డి రుద్రరెడ్డి గారు రెడ్డి వంశ నిర్లక్ష్యులుగా సిద్ధిరెడ్డి పెద్దిరెడ్డి గారి జ్ఞాపకార్థం వారి కుమారులైనటువంటి వారి కుటుంబ సభ్యులందరూ కూడా ఇంటికి వచ్చి ఈ దుర్యోధన చక్రవర్తిని అభినందిస్తూ ఘనంగా 500 రూపాయలు కానుకొచ్చారు. అట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ ద్రౌపది మాత ఇష్టపడతారు. ఈ 56 దేశ సంసార సామ్రాజ్యములు ఏకచక్రాధిపత్యాన్ని పరిపాలిస్తున్నా అదేవిధంగా గంటవారిపల్లి వాస్తవ్యులు రెడ్డి వంశ పరిపాలన సిరిపిరెడ్డి జ్యోతిరెడ్డి గారు సిరిపిరెడ్డి జ్యోతిశ్వరరెడ్డి గారు మా భావమర్ది వారు ఇప్పటికీ చరిత్రని కళావిధానంతో మమ్మల్ని 200 రూపాయలు కానుకొచ్చారు. అటు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ ఉమామహేశ్వరుడు ఈ దుర్యోధన చక్రవర్తి జనగనక వస్తూ అనుమతి సర్వకాల సర్వాత్మకు సదా సంబంధించింది కాక. ఇదే చూడగా ముస్తిపల్లి గ్రామ వాస్తవం నిలబడినటువంటి వారు రెడ్డి వంశ పరిపాలన మా తండ్రి సమానులు మా పెద్దటువంటి సుబ్రహ్మణ్యం రెడ్డి గారు వారు ఇంకోటికి వచ్చి వికాసంతోని మమ్మల్ని అభినందిస్తూ ఘనంగా 100 రూపాయల కానుకలు గారు వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ సర్వేశ్వరుడు గణకనక ఉత్సవాలు వచ్చి సర్వకాల సభ సదా సమర్పించి చుట్టుకుంట రామాపురం మా అమ్మ తాతను గమనించినటువంటి మా వెంకటేశ్వర గణనాథి గారు ప్రప్రథమంగా గ్రామ తాతలుగా 1000 రూపాయలు గౌరవించుకున్నారు దుర్యోధన కార్యక్రమానికి. కానీ వారికి వారి అందరిసరిగా ఓట్ల పాటు నుంచి తలగల దుర్యోధన ఊరు మారినంత మాత్రం సింహం
తీర్మానం జాగ్రత్త. అయ్యో అక్కడక్కడ మృత్యుంజయుండని అజయుండని తాతగారైనటువంటి ధర్మముని నమ్మింది. ధర్మములకు లోబడి పగతలకు న్యాయము చెప్పి తరతలున్నాయనే గురుండకు స్వరాచార్యుల వారిని నమ్మింది. ధర్మములకు లోబడి అవట్ల విక్రమ పరాక్రమ వేతుళ్ళు నాగాగ్ర మార్గమాత్మ ధోరణులు ఆహవ భీకరులు రకస్వరులు నిరంతర న్యాయాధిరాజేయులు కర్ణుడు ఆ అవభూమి ఎందు నలుగాంచి గాయమాన సువర్ణమణిమయ రాజమగుండ రాజరాజేశ్వర సుయోధన సార్వభౌమ శరాఘాతాలతో చిత్రమై దిగంతాల సరిహద్దులు తిరిగి పడుతున్న వేళ అఖండ భారత సామ్రాజ్యాన్ని ఈ కురుక్షేత్ర సంగ్రామంలో నీకు కానుకగా ఇస్తానని స్వచ్ఛవాచారాలు వెళ్ళలేచిన ఈ దౌర్భాగ్యుడికి కడసారి దర్శనమిస్తున్నావా? ఓ నా దైవ స్వరూపమా! అవనికి వెలుగులు పంచే ఆదిత్యుడు అంధకారంలో వదిలేశాడు. కడుపు బాధగా భావించి ఆరాధగా వదిలేసింది. నిత్యనర్పిన గురువు పరమక్కిరా చక్కగా శాపగ్రస్తుని చేశాడు. వారికి భూమాత సైతం ఆగ్రహించింది. ఇందరి వల్ల నేను నీకు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయాను. నన్ను మన్నించగలవారి అందిస్తూ అశుభులు భాషనే అశుభులు భాషనే స్వామిత్రుడు రాజేయుడు లేడే లేడే మిత్రమా మిత్రమా మెరునగతిన సమానులు అసహాయసులు వీరాది వీరులు అయినటువంటి మదీయ సత సోదర వర్కరులు లేదే అడుగడుగునా మాకు హితములు కలుగుతుండేటువంటి మా మామ చేసుకుని లేదే. అయ్యో అయినదేమిలే లోకంలో భూమండలాధిప మనోకమ చంద్ర చంద్రమండలున్నాయి. ధృతరాష్ట్రపై పాలవాల రాకాగర్భాసుతి ముద్రాపాలున్నాయి. నిజవత్ర కథాధరుండనాయి. సంపచ్చిత వాక శాసనుడనాయి. అగ్నిస్తంభన జలస్తంభన వాక్స్తంభన వాయుస్తంభన ఇంద్రజాల మహేంద్రజాల అత్తరాగర ప్రశస్త విస్తార గణిత శాస్త్ర కామశాస్త్ర కళాశాస్త్ర శాస్త్ర శాస్త్రాగమ నాటక ప్రదర్శన రచితాల ప్రసిద్ధి సంప్రాజ్ఞాన అశ్వముఖి దశముఖి నరముఖి జయంత సంతాది మనోదినాలు పవిత్రమైనందు రాజరాజ బిందంకితులనై ఆహవ భీకరుండనై కురుక్షేత్ర సమర రాజన వ్యవహరిస్తాయినై ఈ లోకంలో భూమండలాదిగని ఏకచక్రాధిపత్యం పరిపాలిస్తున్నటువంటి నేను ఈ పాండవుల కిందట పరాజితుడనగుటయ్యా. అక్కడికి సంగ్రామమున పాండవు
నిలువలేకను సంగరంబును నిలువలేకను నేడు కోల్పోతి ఈ ఓటు పడిది నేటి మడుగున దాగవలగనుగా సంగరంబున నిలువలేకను పొంగి సమటను నిలువలేకను పొంగి సమజరుగా అందరూ సమగిపోయరుగా మహారాజు రామబాబు మాట సుబ్బారామరెడ్డి గారు 200 రూపాయలు సమర్పిస్తున్నారు. వారికి ఆ గవర్నర్ ఓట పార్టీ తలగరసించాక మహారాజరాజు ఇదే శుభ కాలఘట్టమున రుద్రపరెడ్డి గారి మనవరాలుగా మరబడినటువంటి వారు చైత్రారెడ్డి గారు రెడ్డివంత మైపార వార రాకాసు దగ్గర బిరదాంకితులుగా మరబడినటువంటి రుద్రపరెడ్డి గారి మనవరాలుగా మరబడినటువంటి చైత్రారెడ్డి గారు కూడా ఇంకోటికి వచ్చి విశ్వాసంతో వెళ్ళరాదని మమ్మల్ని చూస్తూ ఘనంగా 500 రూపాయలు కానుకలు ఇచ్చారు. అట్టి వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ ద్రౌపది తన కనుక వస్తున్నారు. ఇదే శుభకార్యక్రమం పెరుమాళ్ళపల్లి రాష్ట్రసభ్యులుగా అమరబడినటువంటి వారు మా సాటి కళాకారులు బక్కాసురం అనే నాటకంలో దేవుడి పాత్ర ఈ మహాభారత యుద్ధంలో అత్యంత వైభవంగా పోషించినటువంటి మా అన్నగారు రెడ్డివంత మైపార వార రాకాసురాత్ర పిల్లలంకితులుగా అమరబడినటువంటి నవీన్ రెడ్డి గారు వారిలో ఇటువంటి చరిత్రాస్తంతో వెళ్ళరాదని కళాభిమానంతో మమ్మల్ని అభినందిస్తూ ఘనంగా 200 రూపాయలు కానుకలు గారు అటు వారికి వారి కుటుంబ సభ్యులకి ఉద్యోగ చక్రవర్తి ఉమామహేశ్వరుడు గంగా భవాని అష్టైశ్వర్య భోగభాగ్యములు ఇచ్చి సర్వకాల సర్వావస్థ సదా సంరక్షించుగాక. పొత్తులు సమతి పోరైలే సర్వతైన్యము వారి కరముల పొంగి సమటను వారి కరముల కళ్యాణముల పాడు పుత్రులు సమతి పోరైరే పుత్రులు సమతి పోరైరే పోరైరే సర్వతైన్యము వారి కరముల సమతిపోయను నా సర్వసైన్యము వారి కరముల కోల్పోయనుగా నాకేమి కాలము ప్రాప్తమాయను ఏమి చేయుదును ప్రాప్తమాయను ఏమి చేయుదును నేనెవరి వేడ ఎదురు చూతును కొద్ది పుత్రులకు
నిన్న మొన్నటి వరకు మధుసూదన వృత్తి చేసి ఇచ్చినటువంటి పాండవులు బాల్యమానినామము ఆటపాటలను పట్టుకున్నటువంటి పాండవులు సర్పంచే కనిపించి విచారణము పెట్టించిన వల్ల పాండవులు జనని జాగ్రత్తగా లాక్షాంతరాలమున దట్టముగా విపముడినముని నేరాపనిందలు మాపై మోపిన పాండవులు సుచిత్ర సన్యాసులై విప్రవేశదారులై చక్రప్రహారమున భిక్షమెత్తి జ్వలను పెట్టి భిక్షమెత్తి జీవనం కొనసాగించినటువంటి పాండవులు ఒక ఇంటితో ఏమూరు పచ్చి పచ్చి వైభవాలు ఆ పాండవులు కేవలము సప్తక్షౌరిని ధనందురై సప్తక్షౌరి ధురంధురై ఏకాదశాక్షౌరి ధురంధురైన ఎదిరించి మా వచ్చ దేవుని గురిపోతయ్యా మమ్మ పరాజితులను చేయుటయ్యా కదా చంద్రేశ్వర వారన్నదమ్ములు ఏ ఒక్కరూ చెప్పుటలో లేదే ఇంకా వారితో లేదు ఈ జనంతముడు ప్రపంచకమును చేరి జనంతముడు గావించి తపమాచరించి 4 లక్షల మంది సేనావాహిని మరి అభిస్తున్నటువంటి కరుణి మరి అన్నదమ్ములైనటువంటి
మహారాజశ్రీ ఇదే శుభకాల ఘట్టమున చుట్టుకుంట రామాపురం వాస్తవ్యులు కీర్తిశేషులు దొరస్వామిరెడ్డి గారి జ్ఞాపకార్థం కొట్టే దొరస్వామిరెడ్డి గారి జ్ఞాపకార్థం వెంకటేష్ రెడ్డి గారు మా శ్రీ వెంకటేశ్వర నాగస్వామి ఇస్తాను 100 రూపాయల కార్యక్రమం పెట్టారు. అతి వారికి ఆ దేవదేవుడు ఆది వెంకట విజేత మొదలు మొత్తం దుర్యోధన ఎడదాగిన ఊరా సుయోధన ఎడదాగిన ఊరా నాడు చుట్టుసభా మండపంలో ఆచార్య ఓడిసినప్పుడు తిప్పిన మీసాలు ఏమైనా ఆ రోజు మేమైనా ఇప్పుడు కలిగిన కలిగిన అవసరం అయింది నిసరి వారంతా నిలిచిపోగలేక ఆయన కూడా ఆ పక్క కూడా అండి ఈ మీసం వల్లనే మీకు విషయంలో కట్టించింది ఈ మీసమే, కృష్ణ సంప్రమంతో కనిపించింది ఈ మీసమే, కర్మపడ్డ వ్యక్తి నాటించింది ఈ మీసమే, ఆ వ్యక్తి కాళ్ళు మొన్నటి మొన్న చండీ సోదర సమేతంగా రాక్షాపురాంతరంగా ఉద్దేశించినది ఈ మీసమే. సుచిత్ర సంజాతులైంది మీరు జనించినప్పటికీ మీ చేత చోదలు కట్టించుకుని పట్టడంలో మోసం పుట్ట చేత పట్టుకుని ఏకచక్ర ఆహారంలో మీ చేతలు కట్టించినట్టు చేసుకుని ఈ మీసమే అదే స్వామి 2000 వర్షాల పండితులు గడుచుడా మీ కన్నిదుట మీ కలత్రైనటువంటి గోబరాలు పట్టుకుంటే పట్టుకుంటామో ఒక్కొక్కటి చాలా గామితులకు చేసుకుని ఈ మీసమే మీ సకల సామ్రాజ్యంలో మీ దుర్మానాసనములను సహా కైవసపరచబడి ఈ మీసమే మేము కట్టడలో పాలు చేసిన ఈ మీసమే కట్టడలో పాలు ఎందుకు కష్టసుఖము కష్టపడింది ఈ మీసమే ఏకచక్ర ప్రాగ్రహారముల మీరు ఏకచక్ర ప్రాగ్రహారముల తల దాచుకున్నప్పుడు మిమ్మల్ని వెనుకలకు రప్పించడం ఈ మీసమే. నేను ఈ కురుక్షేత్ర సంగ్రామాన్ని రచించినది ఈ మీసమే. దీంతో కనబడబోయేది ఈ మీసమే. మూట పూజారి కీర్తిశేషులైనటువంటి పూజారి ఆర్మోహన్ రెడ్డి గారు మరియు లోకేశ్వర్ గారు మునిలక్ష్మి గారు వారి ఇరువురి జ్ఞాపకార్థం వారి అరుదైనటువంటి జ్యోతిశ్వర్ గారు వారి అభినందిస్తూ వారికి వారి కుటుంబ సభ్యులకి ఆ గణపతి మాత శ్రీకృష్ణరాముడు ఆ సర్వేశ్వరుడైనటువంటి బాబా హేశ్వరుడు తన దగ్గర పుష్పాలు చేస్తారు. చెప్పేటప్పుడు ఇల్లురా చెప్పుకుంటానే ఉంటుంది ఇది వాళ్ళని చదువుకో ఎవరు వచ్చినా వాయుదేవుడు మా చిన్నాన్న, ఇంద్రుడు మా చిన్నాన్న, అగ్ని దేవతలు మా పిల్లతండ్రులా, వారికి ఊరుకో పుట్టి సగరాజ్యం కావాలని సావధానంగా వచ్చి అడుగుతున్నారు. మీరు మమ్మల్ని మూడపడి అంటారా?
మా నాయన కామం కాబట్టి మా అమ్మ ఇంకొక దాన్ని కూడా పెట్టుకున్నాడు. నీ పక్కన ఉన్నాడు కృష్ణుడు, వాడు ఎవరు మూసుకుంటున్నాడు, 3 గంటలు వేసుకోలేదు కదా. ఇక్కడ నాతో మాట్లాడరా, అటు నుంచి పరిగెత్తుకుంటూ వచ్చేది కాదు, ఇప్పుడు మాట్లాడరా అంటే ఆ పేరేం పేరు తెలుసా? సుఖద. సుఖద అనే వయసు అనుభవించాడు. అతనితో కుమారుడు అన్నాడు, నా పైకి దాచుకుంటుండే నా దగ్గరికి చేర్చిన వాడిని కూడా దూరంగా పంపించాడు. వాడు కూడా మీ చంద్ర ఆహాయంగా మాట్లాడేటప్పుడు మాట్లాడిందా, మాట్లాడేటప్పుడు మాట్లాడు ఉంటే రండి అక్కడ కాదు 100 మంది వచ్చిన నాకు ఒకే వేటుకు మేక మొదలు బలించినట్టే. చెప్పరా ఆ దేశం మీద లాభం చెప్పాను. మీ భార్య పాలు వచ్చే సంపాదించేస్తా ఉంటే పని కూడా చేస్తున్నాడు. 7,000 దగ్గర పడ్డ పని కూడా చేస్తున్నాడు. దానికి పడితే చెప్పిన కొడుకు చేసిన పని కదా. కథవాహనుడి చదవలో ఉన్నాడా, వాడిని పంపించిన వాడిని నరికేస్తాం. మొదట వాడు చేసిన పని అంతా నీతో కూడా నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పని చేయాలి. కాదని వేరే పని చేస్తే అంత యావైపు చూసి తప్పులు మా నాన్న ఒకటి చెప్పేవాడు, రాజు మూడోడు గొప్పవాడని. రాజు వాడి చుట్టూ ఉండే 10 మంది వాడి పుణ్యం ఒకే ఒక్క గుండెను చూపిస్తాడు. మగాడెక్కి రారా, నేను ఒక్కడే ఉండా, నీ చుట్టూ ఇంత సేనా వాహిని, నీ అన్నదప్పుడు వీళ్ళందరూ ఉన్నారు. అందరినీ తొడుకొని వచ్చినా సరే ఊరుగా వస్తే కూడా పాసలు అయిపోతారు. నా దగ్గర జాగ్రత్త. నా ధర్మనందన అన్నా, వీడు తాకు తొక్కిన తాచు మాదిరి లేచి పడుతున్నాడు నా పైకి. ఈ పూసల్ని మోసుకున్నటువంటి పక్షుల కన్నా ఇంకా ఉన్నాడు దుర్యోధన. మాటలతో ఎంత కాలపడేలా అర్ధరాజ్యం ఇంకా నీకు రాజకాంక్ష పోవాలా? ఈడు దాకా వచ్చేస్తుంటే కూడా ఇంకా నీకు రాజ్యం ఆకాంక్ష పోవాలా? అన్నా, నన్ను ఎందుకు బయట పిలుస్తున్నారు? మీరు పోయి వెళ్ళుకోకండి, మీరు పోయి రాజ్యాన్ని వెళ్ళుకోండి, నేను రాను బయట. మాకు యుద్ధం చేయి. మీతో నేను ఒక్కడే ఉండాలి. మీరు మీరందరూ ఉండాలి. ఒక్కడన్నా చచ్చారా మీరు? సుయోధనుడు ఓడిపోవడం
గద్దె 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 తీసుకోండి కట్టించే